నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఏ యాంకర్ ఇందిరా. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్య భారతంలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారుడు మండిపోతున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 25, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా నమోదయ్యాయి. ముంబైలో 30-26 డిగ్రీలు, బెంగళూరులో 35-22 డిగ్రీలు, కోల్కతాలో 32-22 డిగ్రీలు, చెన్నైలో 33-28 డిగ్రీలుగా నమోదయ్యాయి. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలు, వరంగల్లో 37-26, కరీంనగర్లో 36-24 డిగ్రీలుగా నమోదయ్యాయి. విజయవాడలో గరిష్టం 37, కనిష్టం 27 డిగ్రీలు, వైజాగ్ లో 31-27 డిగ్రీలు, కర్నూలులో 39-27 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 37-25 డిగ్రీలు, రాజమండ్రిలో 36-27 డిగ్రీలుగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగా వేడి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇవి ఇవాల్టి వెదర్ రిపోర్ట్స్. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. నేను ఏఐ యాంకర్ ఇందిరా.